సాతానుడు జల్లాడిస్తున్నాడు మనుషులందరినీ జల్లెట్లు వేసి. ఆ జల్లెట్లు ఎంతమంది నిలుస్తారు, ఎంతమంది జల్లెట్ల నుంచి కింద పడిపోతారు అనేది తెలుసుకోవాలి. చాలా జాగ్రత్త. సాతాను తంత్రములు విస్తారంగా ఉన్నాయి. ఎవరు దొరికితే వాడిని మింగేస్తాడు. తినడం కాదు, తినడం వేరు, మింగడం వేరు. మింగడం ఏంటంటే అలా అంటే లోపలికి వెళ్ళిపోవడం, కథం అయిపోయింది, మళ్ళీ ఛాన్సే లేదు అంటే మరణం ఈ విధంగా వస్తుంది అర్థం. అంటే ఛాన్స్ లేదు. కొన్ని రోగాలు వస్తే మంచం మీద ఉండి బతుకుతారు, కానీ కొన్ని రోగాలు వస్తే మాత్రం ఇక మంచం మీదకి పోయినాడు అటే. మొన్న నా స్నేహితుడు ఆయన చెప్పాడు, మా ఇంటి ముందు కుటుంబం ఉంటారు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అసలు బయటికే రారండి, బయటికే రారు. లక్షన్నర జీతాలు వాళ్ళకి. కేవలం కూరగాయలకు మాత్రమే వారు వచ్చి కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతారు. మరి వారికి ఎట్లొచ్చిందో కరోనా, కానీ నాకు అర్థం కాలేదు. కానీ కరోనా వచ్చింది, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. 3-4 రోజులు ఉన్నాడు, డబ్బులని కట్టించుకున్నారు. 5వ రోజు చనిపోయాడు. డెడ్ బాడీ కూడా ఇవ్వలేదు. భార్య ఇంటి దగ్గర ఉండి ఏడుస్తుంది. ఇక ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నా ప్రియ సహోదరులారా, కఠినమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. మరణం అందరికీ వస్తుంది. ప్రార్థన చేసే వారికి వస్తుంది, మారు మనసు పొందిన వారికి వస్తుంది, మారు మనసు లేని వారికి వస్తుంది. కానీ మారు మనసు పొందిన వారికి మరణం వస్తే పరలోక రాజ్యం, మారు మనసు లేని వారు చనిపోతే మాత్రం ఆ పట్టణము కాదు, వేరే పట్టణము. ఆ పట్టణం పేరు పాతాళం, అది నరకం.